నా జీవితం నీకే అంకితం. క్రైస్తవులు ప్రాముఖ్యంగా గమనించాలి. మనం ఎందుకు ఇంత సుఖమైన జీవితము, లేకపోతే ఇంత నిర్లక్ష్యము, లేకపోతే ఇంత విస్మయించిన విశ్వాస జీవితం ఎందుకు జీవిస్తాము అనంటే, నేను చంపట్లేదు కదా, లేకపోతే నేను వ్యభిచారము, లేకపోతే జారత్వము లాంటి లక్షణాలు నా జీవితాల్లో లేవు కదా, లేకపోతే నేను దొంగతనాలు చేయట్లేదు కదా, కాబట్టి నేను సంఘానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను సంఘంలో ప్రత్యేక కానుక ఇవ్వకపోయినా పర్వాలేదు, లేకపోతే నేను ఏ విధంగా అయినా జీవించినా పర్వాలేదు, నేను విశ్వాసిని, క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడినే కాబట్టి నాకేమీ కాదులే అని మనం అనుకుంటున్నాం. బట్ మనము చేసే చిన్న చిన్న తప్పులు దేవుడికి ఆగ్రహము తెచ్చి ఉంటే, మోషే గారిపై దేవుడికి కలిగిన ఆగ్రహము వారిని చంపడానికి చూడగా అనే మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. ఎప్పుడైతే మోషే గారు దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు, అలాంటి పరిస్థితి నీ నా జీవితంలో ఎందుకు రావట్లేదు అనేది ఆలోచించాము. జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. మోషే గారిని చంపడానికి చూశారు, సున్నతి చేయలేదు అని చెప్పి. నువ్వు నేను ఎన్ని పాపాలు చేసినా దేవుడు ఆగ్రహము చూపట్టట్లేదు. ఎందుకు అనగా దేవుడికి మన పట్ల కృప కనికరం కలిగిన దేవుడు. మనం ఏమి చేస్తున్నాం? నేను పెద్ద పెద్ద నేరాలు చేయట్లేదు కదా, నేను సంఘానికి వెళ్ళకపోయినా ఏం పర్లేదులే, లేకపోతే నేను క్షమించకపోయినా పర్వాలేదులే, నేను ఒక భార్య భర్త సంబంధంలో ఏ విధంగా జీవించినా పర్వాలేదులే, నేను పెద్ద పెద్ద తప్పులు చేయట్లేదు కదా అనే ఒక అపోహలో మనం జీవిస్తున్నాం. దేవుడు కానీ అదే ఆగ్రహం ఈ రోజుల్లో చూపెడితే వేలు వందలు లక్షలుగా చెప్పుకునే సంఘాలు ఈరోజు ఖాళీగా ఉండేవి. కానీ కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు ఇంకా మన జీవితాల్లో ఈ సంఘాలు ఇంతగా నిండి ఉన్నాయి, కానీ ఆ సంఘాల్లో ఉన్న వారు ఖాళీగా ఉన్నారు. ఆ సంఘాల్లో ఉన్న వారు దేవుని శక్తికి చనిపోయి ఉన్నారు. ఆ సంఘాల్లో ఉన్న వారు దేవుడి మహిమకి కృపకి చనిపోయి ఉన్నారు. అతి ముఖ్యంగా దేవుని ఒక కుటుంబ ఉజ్జీవము, దేవుడు తీసుకురావాల్సిన రక్షణానుభవంకి వారు చనిపోయి ఉన్నారు. సంఘాలు మాత్రం నిండి ఉన్నాయి. ఎందుకనగా దేవుని కృప కనికరాన్ని బట్టి దేవుడు ఇంకా ఒక అవకాశం ఇస్తున్నారు. అక్కడ జిపోరా గాని ఆ రోజు అవకాశం తీసుకొని వెంటనే సున్నతి చేయకపోయి ఉంటే మోషే గారు దేవుడు ఆగ్రహానికి గురయ్యేవారు. కానీ నీ నా జీవితాల్లో గమనించాలి, దేవుడు ఇంకా నీకు నాకు ఒక అవకాశం ఇస్తున్నారు. మనం సంఘానికి వెళ్తున్నాం, గొప్ప క్రైస్తవులం అనేదే కాదు మన జీవితాల్లో. సంఘానికి వెళ్ళినప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? వీఆర్ స్టిల్ ఎంప్టీ, వీఆర్ స్టిల్ డెడ్ టు ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తికి ఇంకా మనం మరణించే ఉన్నాం. దేవుని శక్తిని నువ్వు గుర్తించగలుగుతున్నావా? దేవుడు గొప్పవాడు అని నువ్వు తెలుసుకుంటున్నావు, కానీ వ్యక్తిగతంగా దేవుడి శక్తిని నువ్వు గుర్తించగలుగుతున్నావా? అదే ఆగ్రహం ఈరోజు నీ జీవితం నా జీవితంపై చూపెడితే మనం బ్రతుకుతామా? ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావా? వాట్ ఆర్ వి డూయింగ్ ఇన్ అవర్ లైఫ్? నీ నా జీవితాల్లో మనం ఏమి చేస్తున్నాం అనేది ఆలోచించాలి. మనం ఎప్పుడైతే దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మనం ప్రయత్నిస్తే, ఒక మంచి భర్త, భార్య, తల్లి, తండ్రి, తోబుట్టు, సంఘస్థులు, అతి ముఖ్యంగా ఒక మంచి రక్షణానుభవం కలిగిన విశ్వాసిగా మనము జీవిస్తే మన జీవితాల్లో ఉన్న ప్రతి కష్టాన్ని దేవుడు తొలగిస్తారనే విశ్వాసపు అనుభవంలో నువ్వు రాగలుగుతున్నావు. నువ్వు ఒక భార్యగా, ఒక భర్తగా జీవించవలసిన వారు ఎందుకు మీ జీవితాల్లో, నా జీవితాల్లో ఏవైనా సమస్యలు ఎందుకు వస్తున్నాయి? వై ఇస్ గాడ్ అలౌయింగ్? దేవుడు ఎందుకు అనుమతిస్తున్నారు అనేది ఎప్పుడైనా ఆలోచించామా? బికాస్ వీఆర్ ఇగ్నోరింగ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. వీఆర్ ఇగ్నోరింగ్ టు లవ్, వీఆర్ ఇగ్నోరింగ్ టు ఫర్గివ్, వీఆర్ ఇగ్నోరింగ్ టు బి యునైటెడ్ ఇన్ లవ్, వీఆర్ ఇగ్నోరింగ్ టు గెట్ సేవ్. దేవుడి యందు రక్షణ పొందాలనేది మనం విస్మరిస్తున్నాం. సంఘానికి వెళ్ళాం, క్రైస్తవ కుటుంబాలు అనే ఆలోచనలోనే మనము జీవిస్తున్నాం. ఈరోజు ఇంకా సంఘాలు నిండి ఉన్నాయి. ఎందుకు? మనము ఎన్ని విస్మయించినా దేవుడు కృప మన పట్ల ఉంది కాబట్టి. ఇంకా మనము పాపంలో జీవిస్తున్నా, ఇంకా మనము వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నా, రక్షణ పొందేశాము, బాప్తిజం తీసేసుకున్నామని చెప్పి ఇంకా పాపంలో మనం జీవిస్తున్నప్పటికీ, మంచి భర్తగా, మంచి భార్యగా జీవించవలసిన వారు, ఒక మంచి తల్లిగా, తండ్రిగా జీవించవలసిన వారు ఇంకా జీవించకుండా ఉన్నప్పటికీ అవర్ చర్చెస్ ఆర్ ఫుల్. మన సంఘాలన్నీ నిండి ఉన్నాయి. జస్ట్ బికాస్ గాడ్స్ గ్రేస్, గాడ్ ఈస్ గివింగ్ ఏ ఆపర్చునిటీ. దేవుడు ఇంకా ఒక అవకాశం ఇస్తున్నారు. మోషే గారిపై చూపెట్టిన ఆగ్రహం మీ జీవితం, నా జీవితంపై ఇంకా చూపెట్టకుండా దేవుడు కృప కనికరం కలిగి ఉన్నారు. ఎందుకు అనగా గాడ్ వాంట్స్ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ. దేవుడు ఒక అవకాశం ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు. దేవుడు ఈరోజు
దేవుడు చేసిన వాగ్దానము దేవుడు నెరవేర్చే దేవుడు. మనం కానీ అదే నిర్గమకాండ 4వ అధ్యాయం 27వ వచనంలో గమనిస్తే, ఏ కారణాలైతే మోషే గారు చెప్పారో, నోటి మాంద్యం, నాలిక మాంద్యం, నేను చేయలేను అని మాటలు చెప్పారు, దేవుడు ఒక పరిష్కారం అహరోన్ గారి రూపంలో అక్కడికి తీసుకొని వచ్చాడు. టుడే గాడ్ ఈస్ గివింగ్ ఎ ఛాన్స్ టు యు. నువ్వేది విస్మయిస్తున్నా, నువ్వేది నిరాకరిస్తున్నా, లేకపోతే నువ్వు ఏవేవైతే చేస్తున్నావో, పాపపు జీవితాన్ని ఇంకా జీవిస్తున్నావో, దేవుడు ఈరోజు ఒక అవకాశం ఇస్తున్నాడు. గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి దేవుడు ఒక పరిష్కారం తీసుకొని రావాలని ఆశ కలిగి ఉన్నారు. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కీప్స్ ద ప్రామిసెస్. దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అనేది నువ్వు తెలుసుకోవాలని ఆశ కలిగి ఉందా? టుడే ఈజ్ ద డే. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దేవుడు. ఈ రోజు కానీ మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, ఈ రోజు కానీ దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, యు మే బి ఇగ్నోరింగ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యర్ స్పిరిచువల్ లైఫ్. నీ విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనవి నువ్వు విస్మరిస్తుండొచ్చు. నీ వైవాహిక జీవితంలో ఏ ప్రమాణాలైతే నువ్వు నేను తీసుకున్నామో, ఆ ప్రమాణాల్లో ప్రాముఖ్యమైనవి నువ్వు విస్మరిస్తుండొచ్చు. నీ కుటుంబ జీవితంలో దేవుడికి మహిమార్థంగా ఉండాలి, అవి నువ్వు నేను విస్మరిస్తూ మనం జీవిస్తుండొచ్చు. తోబుట్టులు కలిసి ఉండుట ఎంత మనోహరం, ఎంత మేలు అనే సంబంధంలో కూడా మనం ఏవో విస్మరిస్తున్నాం. బట్ స్టిల్ మోషే గారిపై చూపెట్టిన ఆగ్రహం దేవుడు నీపై నాపై చూపెట్టకుండా ఉన్నాడు. దేవుడు కృప కలిగి ఉన్నాడు. ఈ రోజు దేవుడు నిన్ను నన్ను నా జీవితాల్లో ప్రతి కష్టానికి పరిష్కారం ఇవ్వాలని నీకు ఆశ కలిగి ఉందా? ఈ రోజు ఏ సంఘానికి నువ్వు వెళ్తున్నప్పటికీ, నువ్వు సంఘానికే వెళ్తున్నావు కాబట్టి ఆ సంఘంలో ఉన్న దేవుడిని నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. దేవుని యొక్క శక్తిని నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. నువ్వు సంఘానికి ఏదో నామకార్థంగానే నువ్వు నేను వెళ్తున్నామేమో, కానీ గాడ్ వాంట్స్ టు మేక్ యు నో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు ఈ రోజు ఆయన శక్తి నీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నారు. దేవుడి యొక్క రక్షణ అనుభవం, రక్షణలో ఉన్న కీపి మీకు తెలియజేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఈ రోజు నీ జీవితాల్లో అంత గొప్ప ఆశీర్వాదం రావాలి అనగా, ఈ రోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి.